ఆల్రెడీ ఇది వరకు ఆయనకి పాడడం చాలా పెద్ద మూవీకి పాన్ ఇండియాలో 4 లాంగ్వేజెస్ పాడాను. ఇప్పుడు ఇది వస్తుందని ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు. వర్క్ చేశాను ఈ సినిమాకి, వేరే 2 సాంగ్స్కి వర్క్ చేశాను. అంటే నేను ఉండి పాడించాను వేరే వాళ్ళతో తెలుగు. ఓకే. సో అలాంటిది ఇందులో నేను పాడతానని ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆ రోజు దాకా కూడా ఫోన్ వచ్చినప్పుడు కూడా నేను ఆయన ఇంకొక పాట ఏదన్నా ఉందేమో వేరే వాళ్ళతో పాడించాలా, లేదా ఇంతకుముందు పాడించిన సాంగ్స్లో ఏమైనా కరెక్షన్స్ ఉన్నాయేమో, వెళ్ళాలేమో వేరే వాళ్ళతో పాడించడానికి అని ఆ ఎక్స్పెక్టేషన్తోనే కాల్ ఎత్తాను. ఓకే. బట్ ఆయన సాంగ్ ఉంది పాడతారా అనగానే డెఫినెట్గా సార్, ఇంకా అంతకంటే ఏం కావాలని వెంటనే ఆయన సాంగ్ పంపించేస్తారు. అదే రోజు పాడి పంపించేస్తారు. మీరు పాడించడం అంటే వాట్ యు డు అంటే వేరే సింగర్స్ అంటే లిరిక్ డిక్షన్ కోసం. ఆయన కన్నడిగా కాబట్టి ఆయన నన్ను హెల్ప్ తీసుకొని, ఆల్రెడీ ఇది వరకు ఆయన వేరే మూవీస్కి వర్క్ చేశాను. సో ఆయన నా హెల్ప్ తీసుకొని తెలుగు సాంగ్స్ వేరే వాళ్ళు పాడుతున్నారు, మీరు వెళ్ళి జస్ట్ మానిటర్ చేయండి అని చెప్పి పంపించారు. ఓకే. వాళ్ళు ఏ సింగర్స్ వాళ్ళు అంటే నేను రివీల్ చేయొచ్చలేదు, వద్దులేండి. మీకు రివీల్ వాళ్ళని కూడా పట్టుకుంటారు. సో అవి కూడా తొందరలో రిలీజ్ అవుతాయి. మేబీ అవి సిచ్యువేషనల్ సాంగ్స్ ఏమో తెలియదు. ఓకే. సో రవి బస్రూర్ గారితో మీ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది? నేను ఆయనతో వర్క్ చేయడం స్టార్ట్ చేసింది 2021 అనుకుంటా. ఓకే. మదగజ అని శ్రీమురళి గారిది అనుకుంటా మూవీ ఒకటి రిలీజ్ అయింది, డబ్డ్ వర్షన్. అది తెలుగులో నేను ఒక పాట పాడాను, కన్నా అడుగుతున్నా అని. అదే మీ ఫస్ట్? అదే నా ఫస్ట్ సాంగ్ రవి బస్రూర్ గారితో. ఆ తర్వాత డైరెక్ట్ KGF 2లో వర్క్ చేశాను ఆయనతో. ఓకే. అది కూడా చాలా అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఆయనతో ఆల్రెడీ ముందు పాడడం జరిగింది, ముందు సాంగ్ పాడాను. ఆయన గుర్తుపెట్టుకున్నారు. KGF 2 జరిగినప్పుడు అబ్బాయిల్ని మాత్రమే KGF 2 సాంగ్ రికార్డ్ చేయడానికి బస్రూర్కి రమ్మన్నారు. మేము రేపు రికార్డింగ్ అనగా ముందు రోజు నేను మా హస్బెండ్ ఇద్దరం కాళహస్తిలో ప్రోగ్రాంలో ఉన్నాం. శివరాత్రి ప్రోగ్రామ్ ఏదో అవుతుంది. సో వెంటనే ఆయన హరిణి గారు మీతోనే ఉన్నారు కదా, నాకు సింగర్ కృష్ణ అన్న కాల్ చేశారు, హరిణిని కూడా తీసుకొని రా, ఇక్కడికి ఒక ఫీమేల్ లైన్ ఉంది పాడాలి పాటలో. సో వెంటనే అప్పటికప్పుడు నాకు, మా అత్తగారికి, మా బాబుకి, ముగ్గురికి ఫ్లైట్ టికెట్స్ తీసి నెక్స్ట్ డే వీళ్ళతో పాటు అదే ఫ్లైట్లో బస్రూర్కి తీసుకెళ్లారు. అది చాలాసేపు జర్నీ చేశాక బస్రూర్కి వెళ్ళాం అనమాట. మ్యాంగ్లూర్ టు కుందాపూర్ టు బస్రూర్. ఆయన అక్కడ ఒక పెద్ద స్టూడియో కట్టారు రవి బస్రూర్ గారు. ఆయన ఇంట్లోనే వెనకాల ఒక పెద్ద క్రికెట్ గ్రౌండ్ ఉంది వెనక, అక్కడే షూట్ ప్లాన్ చేశారనమాట సింగర్స్తో ఎక్స్క్లూజివ్గా ఈ సాంగ్ని రికార్డ్ చేయడానికి, తుఫాన్ సాంగ్. ఓకే. సో అప్పుడు ఆయన స్టూడియోలో డైరెక్ట్గా పాడాను ఆ రోజు KGF 2కి. ఆ తర్వాత కిసీ కా భాయ్ కిసీ కి జాన్ సల్మాన్ ఖాన్ గారి మూవీ, దాంట్లో బతుకమ్మ సాంగ్ ఒకటి పాడాను. దానిలో కొన్ని లిరిక్స్ రాసి పంపించాను. సో ఆ పాట ఆ తర్వాత మళ్ళీ డైరెక్ట్ సలార్కి. ఓకే. సో యువర్ నేమ్ ఈజ్ అటాచ్ టు ఆల్ ద బిగ్ మూవీస్ నౌ. KGFకి అట్లా సల్మాన్ ఖాన్లో, మళ్ళీ ఇప్పుడు సలార్లో యూఆర్, అంటే ఇంత పెద్ద పెద్ద సినిమాల్లో మీ పేరు ఉండటం అనేది అది మీకు ప్లస్సా మైనసా? అయ్యో డెఫినెట్లీ ప్లస్ అండి. అంటే నేను నా అంతటా నేను ఎటువంటి ప్రయత్నం చేయకుండా వాళ్ళకి నచ్చి నా మీద నమ్మకం పెట్టుకుని వాళ్ళు పాడించారు ఏ మూవీలో అయినా కూడా. ఓకే. సో అది చాలా చాలా ప్లస్ అనే చెప్పాలి నిజంగా. ఓకే. అంటే ఇప్పుడు మన లోకల్ మ్యూజిషియన్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హరిణి ఇప్పుడు చాలా పెద్ద టీమ్స్లోకి వెళ్ళిపోయింది. సో మనం పిలవలేము, పిలవకూడదని అట్లా ఏమైనా ఉంటుందా? వాళ్ళు అలా అనుకుంటే నేనేం చేయలేను. బట్ నేను ఎవరు పిలిచినా, ఎవరు పాడమన్నా, ఏ పాట అయినా పాడడానికి ఎప్పుడూ రెడీగానే ఉన్నాను. నేను అందులో పాడాను కాబట్టి ఇంకొకటి పాడను అన్నది ఎప్పుడూ లేదు థాట్. ఓకే. సో ఎలాంటి పాట అయినా, ఎంత చిన్న మూవీ అయినా డెఫినెట్గా పాడతాను.